హలో! వెల్కమ్ టు నిక్షాల. ఈరోజు మీకు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్‌కి కానీ ఎవ్వరికన్నా ఈ కోర్స్ ఎలా అంటే మీరు బయోమెడికల్ ఇంజినీరింగ్ చేశారు బ్యాచిలర్స్‌లోని. మీకసల యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా చేయాలి? అసలు కోర్సెస్ ఏంటో కూడా ఐడియా ఉండట్లేదు. సో, ఏంటంటే మీరు షార్ట్ లిస్టింగ్ దగ్గర స్టక్ అయిపోయారు. సో, ఈరోజు ఆ డౌట్‌ని క్లియర్ చేయడానికి మేమైతే మీ ముందుకు తీసుకొస్తున్నాం బయోమెడికల్ ఇంజినీరింగ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. ఓకే. సో, బయోమెడికల్ ఇంజినీరింగ్ అసలా ఈ కోర్స్ చాలా రేర్ కోర్స్. దీనికి రిలేటెడ్ కోర్స్ ఇవి ఉండొచ్చు. బట్ మనకి తెలుసు బయోమెడికల్ ఇంజినీరింగ్ కోర్స్ ఇలా ఉంటది. బట్ మాస్టర్స్‌లోని ఏ కోర్స్ బయోమెడికల్ ఇంజినీరింగ్ రిలేటెడో అంటే మనము బ్యాచిలర్స్‌లో చేసింది దానికి రిలేటెడో కాదో, అసలు మనకి ఎలిజిబిలిటీ ఉందో లేదో, ఈ వీడియోలోని అసలు మీకు ఎలా చూసుకోవాలి? మీకు యూనివర్సిటీ లిస్ట్ ఎలా వస్తది? ఆ లిస్ట్‌లో ఏమేమి ఉంటాయి? ఇవన్నీ మనం చూద్దాం ఈ వీడియోలో. ఓకే. సో, బేసిక్‌గా వచ్చేసి మీకు రైట్ సైడ్ బాటమ్‌లోని మీకు క్యూఆర్స్ కోడ్ కనిపిస్తుంది కదా! అయితే దాన్ని స్కాన్ చేయండి. ఓకే. మీరు డైరెక్ట్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఫర్ బయోమెడికల్ పేజ్‌కెళ్ళిపోతారు. అక్కడ మీరు పేమెంట్ కంప్లీట్ చేసి మీకు లిస్ట్ వస్తది. లేదు అంటే మేము నార్మల్ రెగ్యులర్ ప్రాసెస్‌లోనే చేస్తామంటే ఇలా క్రోమ్ ఓపెన్ చేసి నెక్స్ట్‌రా.కామ్‌కి వెళ్తే మీరు కిందకి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే మీకు మా టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇవన్నీ కనిపిస్తాయి. సో, తర్వాత ఇలా ఇటువైపు ఇప్పుడొచ్చేసి సో, మీకిక్కడ రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ దీని మీద క్లిక్ చేయండి. రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ మీద క్లిక్ చేశాక, మనం ఏం చేయాలంటే తర్వాత మనం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంజినీరింగా? లేదా మేనేజ్మెంటా? లేదా ఏంటి? ఏ కోర్సు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, బేసిక్‌గా ఈ ఇది యాజిట్‌గా చెప్పాను కోర్స్ పర్సూ చేసే కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొసీడ్ చేసి పేమెంట్ చేస్తే మీకు లిస్ట్ వచ్చేస్తది. సో, షార్ట్ లిస్ట్ నౌగా క్లిక్ చేశాను. సో, షార్ట్ లిస్ట్ నౌ క్లిక్ చేశాక మీకు ఎలా వస్తది అంటే, షార్ట్ లిస్ట్ నౌ ఇప్పుడు మనం చూడాల్సిన బయోమెడికల్ ఇంజినీరింగ్‌గా చూసినాం. సో, మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్. సో, మీకు వీటన్నిటి మీద మేము వీడియోస్ చేసాము. నాట్ ఓన్లీ బయోమెడికల్ ఇంజినీరింగ్ మీకు కంప్యూటర్ సైన్స్ మీద అన్నా, మెకానికల్ ఇంజినీరింగ్ అన్నా, సివిల్ ఇంజినీరింగ్ అన్నా ఓకే. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ ఇలా వీడియోస్ చేసాము. సో, మనం బయోమెడికల్ ఇంజినీరింగ్ చూస్తున్నాం కాబట్టి బయోమెడికల్ ఇంజినీరింగ్ మీద క్లిక్ చేస్తే మనం ఈ పేజ్‌కి డైరెక్ట్ అవుతాం. ఇందాక నేను చూపించినట్టు మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్ ఈ పేజ్‌కొచ్చేస్తారు. ఓకే. సో, నా ఒపీనియన్ ఏంటంటే ఒపీనియన్ నేను అనను. నా సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్ ఈ పేజ్‌కొచ్చేసి ప్రొసీడ్ విత్ పేమెంట్. ప్రొసీడ్ విత్ పేమెంట్ వచ్చేసి యాడ్ టు కార్ట్ చేసి యాడ్ టు కార్ట్ చేసాక తర్వాత పేమెంట్ చేసేస్తారు. ఓకే. యాడ్ టు కార్ట్ చేస్తాము మొత్తం అంతా. అసలు లిస్ట్ ఎలా వస్తది? మీకు మెయిల్ వచ్చేస్తది యాక్సెస్ షీట్‌లోని. అసలు యాక్సెస్ షీట్‌లో ఏముంటది? మీరు ఏ యూనివర్సిటీ పేర్లు, కోర్స్ పేర్లు పెట్టేసి ఇదే లిస్ట్ అంటారేమో. లేదు. మీకైతే అసలు లిస్ట్ ఎలా వస్తదని మేము ఒక డమ్మీ లిస్ట్ చూపిస్తాం. సో, నేను మళ్ళీ చెప్తాను. జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇదైతే ఒరిజినల్ లిస్ట్ కాదు. మీరు చూసి పెట్టేసుకుందాము అనైతే అనుకోవద్దు. జస్ట్ శాంపుల్ లిస్ట్ మాత్రమే. మీకు లిస్ట్ వచ్చేది ఇలా వస్తది. సో, బేసిక్‌గా ఎలా వస్తదంటే యూనివర్సిటీ నేమ్, లొకేషన్, కోర్స్ నేమ్ వస్తది. తర్వాత నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ ఎన్ని సెమిస్టర్స్ ఉన్నాయి 4 3 5 6 అది మేము మెన్షన్ చేసేస్తాం. తర్వాత ఇంటేక్ మీకు ఓన్లీ వింటర్ కావాలంటే సమ్మర్, వింటర్ అండ్ సమ్మర్ ఇవన్నీ ఉంటాయి. సో, మొత్తం అన్నీ ఉంటాయి. మనం జస్ట్ ఇక్కడ మన ఇంట్రెస్ట్‌కి తగ్గట్టు ఫిల్టర్ సెట్ చేసుకోవాలి. లేదు నేను ఓన్లీ సమ్మర్‌కే ఎళ్తానంటే ఇందులో ఓన్లీ సమ్మర్‌కి పెట్టుకోవాలి ఫిల్టర్. తర్వాత అప్లికేషన్ స్టార్ట్ డేట్, డెడ్‌లైన్, ఫీజెంత, తర్వాత సెమిస్టర్ కాంట్రిబ్యూషను, తర్వాత ఐఎల్ స్కోర్ ఎంతుండాలి, టోఫెల్ స్కోర్ ఎంత రావాలి, తర్వాత జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఏంటి, జీఆర్ఈ, జీమాట్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, అప్లికేషన్ వై అంటే యూనివర్సిటీ పోర్టలా, యూనివర్సిటీ స్టాఫ్, ప్రివిలేజ్ పోర్టలా, లేదా ఈమెయిల్ పెట్టాలా, లేదా పోస్ట్ పంపించాలా, ఇలా బోలెడుంటది అప్లికేషన్ ప్రాసెస్. తర్వాత వెబ్‌సైట్ లింక్ ఏంటంటే మీరు ఏ ఈ కోర్స్‌కి అప్లై చేస్తున్నారో, ఆ యూనివర్సిటీలోని ఆ కోర్స్ వెబ్‌సైట్ మీకిక్కడ ఇస్తాం.
సో ఏంటంటే మీరు కూడా మీకు క్రాస్ వెరిఫై చేసుకుంటారు ఒకసారి. సో మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్లోనే. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెడ్ అంటే ఇది బ్యాచిలర్స్ ఎందులో యాక్సెప్ట్ చేస్తారు. సో బయోమెడికల్ ఇంజనీరింగ్ కాబట్టి బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ దాని రిలేటెడ్ దానికి సంబంధించిన కోర్సెస్ ఏవైనా లేదా ఒక్కొక్క సబ్జెక్ట్ కొన్ని క్రెడిట్ పాయింట్స్ సాటిస్ఫై అవ్వాలి అప్పుడే మేము తీసుకుంటాం అని ఇంకా అన్ని మెన్షన్ చేస్తారు. అవన్నీ మీకు కోర్స్ వెబ్సైట్లో దొరుకుతాయి. ఓకే. తర్వాత జర్మన్ జీపీఏ ఎంత ఉండాలి, 2.5 లేదా టూ ఉండాలా, 1.5 ఉండాలి లేదా అసలు అక్కర్లేదా, ఇదన్నీ. తర్వాత ఏపీఎస్ సర్టిఫికేట్ మనకి మధ్యన కామన్ చేస్తారు. ఓకే. ఇంతకుముందు చైనా, మంగోలియా ఇలాంటి కంట్రీస్కి ఉండేది. సో రీసెంట్గా అంటే రీసెంట్ కాదు, మేబీ 1 year అవుతుంది. 1 year బ్యాక్ మనకి ఏపీఎస్ సర్టిఫికేట్ మ్యాండేటరీ చేస్తారు. సో మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఏపీఎస్ సర్టిఫికేట్ కావాలా అక్కర్లేదా అన్న దాని మీద అన్నది కూడా మేము మీకు మెన్షన్ చేసి ఉంటాం. సో ఇది ఇలా ఉంటుంది లిస్ట్. మే మీరు చూసి ఎన్ని ఇస్తారు అంటే మీకు నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. మ్యాక్సిమం 1-2 ఇచ్చేసి అయితే మాత్రం 10 ఇచ్చేసి అయితే మాత్రం ఊరుకునేది లేదు. ఆ కోర్సులో ఎన్ని ఉన్నాయో అన్నీ పెడతాం. ఓకే. ఆ, సో ఒకవేళ మీకు ఇలాంటి ఇష్యూస్ కానీ ఏవైనా లైక్ మాకు వీసా స్లాట్స్ ప్రాబ్లం ఉంటుంది లేదా అలా చేసుకోవాలి తెలియట్లేదు, ఎస్ఓపి ఎలా చేయాలి, బ్యాచిలర్స్కి ఏంటి, మాస్టర్స్ ఎస్ఓపి ఎలా ప్రిపేర్ చేయాలి, ఏపీఎస్ సర్టిఫికేట్ ఎలా చేయాలి, మీకు ఎన్ని డౌట్స్ అయినా ఉండవండి. నెక్స్ట్ అలా వాటికి వన్ స్టాప్ సొల్యూషన్ లైక్ మీకు అన్నీ ఒకే చోట దొరుకుతాయి. లైక్ జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ ఉన్నాయి, సివి ఉన్నది, ఎల్వార్ అది, ఎస్ఓపి శాంపుల్స్ ఉన్నాయి, తర్వాత జర్మన్ కోర్సెస్ ఉన్నాయి, తర్వాత ఫ్రీ జర్మన్ రిసోర్సెస్ అంటే పోస్ట్ ల్యాండింగ్ తర్వాత ఏం చేయాలి, తర్వాత మాస్టర్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది, బ్యాచిలర్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఓకే. తర్వాత యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఉంది, తర్వాత స్టూడెంట్ కొలిక్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, తర్వాత మెడిసిన్స్ ఇంజనీరింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి నీకు చాలా వెబ్సైట్లో. సో మీరు వచ్చి చూసి చూసుకోండి. ఓకే. మీకు ఏ సర్వీస్ కావాలో మీకు మీరు సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. లేదు మీకు అప్పటికే డౌట్ ఉందంటే చెప్పినట్టు nd@nikshala.comకి nd@nikshala.comకి మెయిల్ చేస్తే మా టీంకి 2 to 3 మెంబర్స్ 2 to 3 వర్కింగ్ డేస్లో కాల్ చేస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఒకవేళ కాల్ చేయకపోయినా మీకు రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.